చూపించు ఇక్కడ. ఇది స్కిన్ బోన్లెస్, స్కిన్ లేదు బోను లేదు, కేవలం కండ మాత్రం. కండ మాత్రం తీసుకొని మంచిగా కడిగి వడపెట్టుకున్నా. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేసుకుందామో చెప్తా, తర్వాత ఇందులోకి ఏమేం కావాలో చెప్తా. ఫస్ట్ ఏం చేసుకుందాం, కొద్దిగా వర్క్ ఉంది అందుకని. కొంచెం ఈ గ్లాసు ఉప్పు తీసుకున్నా కదా, దీంట్లో కొంచెం ఉప్పు వేస్తా, సాల్ట్ 1 స్పూను అంతే. నా చేయి బాగలేదు, తీయగలవా మూత? తీ. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నా కదా, 1 స్పూను పసుపు 1 స్పూన్ ఎంత వేసుకొని మంచిగా కలుపుకోవాలా, మిక్సింగ్ చేయాలి. దానికి బాగా పెట్టాడు. కారం ఇవ్వ? కారం వేయకూడదు, ఏం వేయకూడదు. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూను కారం కాదు పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఏం వేయకూడదు ఇందులో. ఇట్లా బాగా కలుపుకోవాలి, కొద్దిగా లోపలికల్లా పట్టేటట్టుగా బాగా ముక్కలకు పట్టాలి. ముక్కలకు బాగా పట్టాలి. కోడలకి చూపెడతాను నా పంచాను. కోడలకే కాదు, అందరూ చూస్తారు. అందరూ కోడలే కదా అడిగింది కోడలే కానీ అందరూ చూస్తారు కదా. కొంచెం ఆయిల్ వేసుకుందాం, చాలు పట్టేసినట్టు ఉంటుంది. ముక్కలు జారటానికి నీళ్ళు వేయకూడదు కాబట్టి కొంచెం 1 స్పూను ఆయిల్. ఇట్లా 1 అరగంట ఉండిద్దాం. మంచిగా ఊరాల మంచిగా. ముక్కలు తెల్లగా ఉన్నట్టుండే మంచిగా లేదు, అంతే ఉంటాయి, తెల్లగా లేవు, అట్లే ఉంటాయి. 1 అరగంట ఇట్లా పక్కన పెట్టుకుందాం. కొంతమంది నా సైజుకి కనపడతానా, కొంతమంది ఉడకబెడతారు. ఉడకబెట్టి ఆ నీళ్ళు ఎండిపోయిన తర్వాత ఫ్రై చేస్తారు. కానీ అంత బాగుండదు. ఇట్లా చేస్తేనే బాగుంటుంది. చెప్తా, సిమ్లో పెడితే నీళ్ళు వచ్చేస్తాయి. సిమ్లో పెడితే నీళ్ళు అన్నీ వచ్చేస్తాయి, అవన్నీ ఇనికిపోతాయి, బాగుంటుంది మొక్క. అందుకని నేను అట్నే డైరెక్ట్గానే ఆయిల్లో వేసేస్తాను అన్నమాట. చూపిస్తాను మంచిగా అంతా క్లీన్గా. చీకట్టుకొని వస్తా. 1/2 అవర్ ఉంచుకుందాం, ఇది ఎట్నే 1/2 అవర్ ఉంచుకుందాం అంతే. ఎక్కువ వద్దు, మళ్ళీ ఎక్కువ కూడా ఉంచొద్దు. సరేనండి, 1/2 అవర్ అయింది. చికెన్ కలిపి పెట్టుకొని 1/2 అవర్ అయింది. ఇప్పుడు మనము కళాయి పెట్టుకొని స్టవ్ ముట్టించుకుందాం. కొద్దిగా నీళ్ళు పోవాలా, ఆయిల్ పోయాలంటే. పండగ మంచిగా జరుపుకున్నారా అందరూ? సంక్రాంతి పండగ మంచిగా జరుపుకున్నారా? హ్యాపీగా. మేము కూడా హ్యాపీగా జరుపుకున్నాం. ఓన్లీ 1 మినిట్ 10 సెకండ్స్ అయిపోయినాయి. నీళ్ళు ఇంకిపోయినాయి. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఎక్కువే, 1/2 కేజీకి ఎక్కువ, 1/2 కేజీకి తక్కువ. ఇటు నన్ను చూపి. పచ్చడికి శనగ నూనె, పల్లి నూనె పోసుకోవాలి. ఆ రిఫైండ్ ఆయిల్, గోల్డ్ విన్నర్ కానీ మిగతా అవన్నీ ఉంటాయి కదా, అవి అంత టేస్ట్ ఉండవు. పల్లి నూనె పోసుకోవాలి పచ్చడికి. ఏ పచ్చళ్ళకన్నా సరే పల్లి నూనె, లేదంటే నువ్వుల నూనె. అవి అయితేనే టేస్ట్ బాగుంటుంది. అవి అయితే టేస్ట్ తక్కువ. అవి ఏం కాదు, గిడిపోదు మంచిగా ఉంటాయి అవి కూడా, కానీ అంత రుచి రాదు అంతే. ఇంకరా ఏమేమి కావాలో చెప్తాను, చూపిస్తారా మనకి అందరికీ. ఏది ఉప్పు అందుకు ఇది ఉంది కదా, ఆయిల్ కాగేసరికి ఏమేమి కావాలో చెప్తా. చూడండి, కొద్దిగా దూరం. 1 కేజీ చికెన్, 1 కేజీ చికెన్కి 100 గ్రాములు సాల్టు. ఇది 1 గ్లాసు కానీ ఇంకా కొద్ది కారం పడుతుంది. ఇది ఎందుకంటే ఇది అలుగు ఉంటుంది కాబట్టి కొద్ది కారం పడుతుంది. 100 గ్రాములు అనుకో, 100 గ్రాములు సాల్టు, 100 గ్రాములు కారం. మసాలాకి చూడండి, ధనియాలు, 1 పిరికెడు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 యాలక్కాయలు, 2 చెక్కలు, కొన్ని లవంగాలు,
1 స్పూను ఆవాలు, 1 స్పూను మెంతులు. ఈ 7 ఐటెంలు తప్పకుండా ఉండాలి. 1 2 3 4 5 6 7 ఐటెంలు తప్పకుండా ఉండాలి. వీటిని ఏం చేద్దామంటే మనం లైట్గా ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై చేసుకుందాం, మాడకూడదు, ఏగాలి కానీ మాడకూడదు. సరే, ముందు ఎప్పుడైనా సరే దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత యాలక్కాయలు, ఒక్క నిమిషం అట్లా, నిమిషం కూడా కాదు, కొంచెంసేపు. ఇప్పుడు మనం ఫస్ట్, తర్వాత నెక్స్ట్ ధనియాలు. ఆయిల్ వేయకూడదండి, అట్లనే ఉట్టుగానే వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను మెంతులు, ఇవి లవంగాలు. ఇప్పుడు జీలకర్ర. అవి చిటపాట అంటుండయి. ఏంటి? ఆవాలు చిటపాట అంటుండయి, మీకు వినపట్టలేదు. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. నాకు వినపడుతుంది ఇవాళ చిటపాట అనేది. నీకు వినపడుతున్నాయా? కొంచెం వేగాల, ఇంకా చాలు, ఇంకొద్దు, బంద్ చేసేసిన. రవ్వ కూడా మాడుదలకూడదు, అందులో పచ్చిపోతే చాలు. బాగా ఎగిని ఇంకా వేడి పోయేసరికి ఇంకా ఎగుతాయి. ఆ వేడి తగ్గిపోయేసరికి, చల్లారేసరికి బాగా కరకర ఎగిపోతాయి. ఇది సైడ్కి పెట్టుకుందాం. దీంట్లో ఇంకొకటి చెప్పలేదు, నిమ్మకాయలు కూడా కావాలా. ఎన్ని కావాలంటే నిమ్మకాయలు పెద్దవి అయితే 3, చిన్నవి అయితే 4. ఈ 6 కూడా అంటే చూస్తా, జ్యూస్ ఎంత ఉంటుందో చూసి, సరిపోతేనేమో 4 బిడ్డుతా, సరిపోకపోతే ఇంకా 2 బిడ్డు. నిమ్మకాయ జ్యూస్ కూడా వేయాలి. నిమ్మకాయ జ్యూస్ వేయాల. అవి మంచి చల్లారుతూ ఉంటాయి, వేసి పెట్టుకున్నా కదా, అవి చల్లారుతూ ఉంటాయి. చల్లారిని మనం ఇక్కడ చూసుకుందాం రా. ఆయిల్ కాగింది బావా. చికెన్ వేసుకుందాం, సగం వేసుకుందాం. చిన్నగానే వేస్తా, సగం వేసుకుందాం. 2 ఆయిల్ వేసుకోవాలి. దీనికి అల్లం పేస్ట్ అదంతా వేస్తా. అల్లం పేస్ట్ కూడా వేయాలి, మర్చిపోయినా బాబు. బంగారం బాబు, గుర్తు చెప్పింది. వేస్తా, ఏడు చూపించలేదంతే. వేస్తా. ఐలో పెట్టుకోకూడదు. ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే కదా వేసినాం, ఎవరో వస్తే అటు పోయినాం కదా. చూడండి, సిమ్ములో నిదానంగా ఉడకాల. సిమ్ములో వేసిన దానివల్ల ప్రయోజనం ఏంటంటే అందులో నీరంతా బయటకు రావాలా. ఐలో పెట్టామనుకో నీరు బయటకు రాదు, సిమ్లో పెడితేనే బయటకు వస్తుంది. అంటే సిమ్లో మూత వేయకూడదు. మూత వేస్తే ఆవిరి పడుతుంది. అట్టే ఏగనియాల. చూడండి పీసులు ఈ దగ్గర ఇట్లనే తిరుగుతుంది బాబా. పచ్చడి పెట్టేదాకా కూడా ఆగేటట్లేదు నేనైతే. చికెన్ పచ్చడి, చికెన్ పచ్చడి ఇది బాగుంటే మటన్ పచ్చడి కూడా పెట్టాలి. పెడతా, మటన్ పచ్చడి పెడతా, చికెన్ పచ్చడి పెడతా, ఫిష్ పచ్చడి పెడతా, అన్నీ పెడతా. ఫిష్ పచ్చడి బాగుంటుంది కానీ మటన్ పచ్చడి బాగుంటుంది. మటను ఎండు మాంసం మటను తీసుకొని సంగటి చేసుకుంటే అమ్మో ఎంత బాగుంటుందో. చేస్తాం. ఒకరోజు డైట్లో ఉన్నాను కదని చేయట్లేదు, ఒకరోజు డైట్ అయిపోతే చేస్తా. ఉండలేను, అవి చేస్తే అస్సలు ఉండలేదు. నిన్న దెంగి తింటావు కదా.
నీకు దెబ్బలు పడతాయి బావా. నిన్న తిన్నావు కదా మరి ఇంకేదే. తిన్నా వీడియో తీసాను. నిన్న బీరు అది ఉంటుందా? బిర్యానీ బీరు ఏమో తాగే వాళ్ళు మాత్రమే కాదు, నేను బిర్యానీ తింటే కదా నందన హోటల్కి తీసుకుపోయి, నందన ప్యాలెస్కి తీసుకుపోయి. వస్తుంది వీడియో వస్తుంది, పెట్టున్నాము అందుకే చెప్పట్లేదు ఏమి. అది 3000 బొక్క నాకు. మా నవీను బయటికి పోయినాడు, అందుకే చదివిపిస్తే ఇట్లా అప్పుడప్పుడు మేము కూడా తీయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నామో. నవీన్ ఎప్పుడు కనిపెట్టుకుని ఉండాలంటే కుదరదు కదా. ఆ పిల్లడి పైన పిల్లడు కూడా పోతుంటాడు. వాడు ఖాళీగా ఉంటే ఎట్టగలుగుతుంది, వాడి పైన వాడు చూసుకోవద్దా? తీస్తాడు, లేకపోతే మేము ఇద్దరమే తెస్తా ఉంటాం. ఆ అబ్బాయి వచ్చి అప్లోడ్ చేస్తాడు. ఒక వీడియో అయితే ఉంటుంది. లేదని అబ్బాయి లేడని పిల్లోడు లేడని మాకుంటే కుదరదు కదా, అంతే మేమే తీస్తాం. బాగానే తీస్తాడు, మా ఆయన కూడా మంచిగా తీస్తాడు వీడియో. యాగనిద్దా సిమ్లో నిదానంగా ఏగాల, తొందరపడి గబగబా తీసేయకూడదు. ఎక్కడ దాకా వచ్చింది ఇవాళ? వచ్చినవా? మంచిగా ఏగినాయి ముక్కలు, బాగా గట్టిగా ఎగినాయా? బాగా గట్టిగా అయినాయి. అట్లా మరి గట్టిగా బండలా కూడా కాకూడదు, అట్లనే ఏకుండా ఉండకూడదు. అంతా పోయింది, ఆ నీరు అంతా పోయింది, కాలుతుండే గట్టి పడ్డది. మనం తెలిసిపోద్ది. 20 నిమిషాలు అయింది వేసి, 18 నిమిషాలు అయింది. చూడండి ఎట్లా అయింది, చూపిస్తూ ఉండి. ఇట్లా ఇట్లా ఎర్రగా కావాలా. ఇంతకన్నా ఎక్కువ ఎర్రగా అయినా బాగుండదు పచ్చడి. ఎక్కడ తీసుకుందాం. ఎర్రగా ఎగిరి నురుగు రావడం తగ్గట్లేదు. నూనె వల్ల మంచిగా ఉంది. పల్లి నూనె అక్కడ మీకు వస్తూనే ఉంటుంది. 3 గంటలు తీసుకోవాలి. అయిపోయింది. 2 గంటలు నెట్టుకోవడానికి. ఇందులో టిష్యూ పేపర్ ఇవ్వాలి లేదు, ఎందుకంటే ఆయిల్ తోటి ఉండాలి కదా. అందుకే టిష్యూ పేపర్ అవసరం లేదు దాంట్లో. దాన్ని చూపి చూపి టిష్యూ పేపర్ అవసరం లేదు, అంటే వేయలేదు. నూనె పీల్చుకోలేదంటే వేయాలి. పీల్చుకొని అవసరం ఇంకా పోస్తావు కదా. అవునవును, ఇంకా పోస్తా, అందువల్ల వేయలేదు. అయిందండి ఆ వాయి. ఇంకొక వాయి వేసుకుందాం. చూడండి ఎంత బాగా ఎగినాయో. చూపి అవి చూడండి సప్పుడు. ఇట్లా ఉండాల. మరి ఎక్కువ మాడిపోకూడదు, అట్టనే మెత్తగా కూడా ఉండకూడదు. మెత్తకుండా బాగుండదు. ఇట్లా బాగా ఎగినాయి, చక్కగా ఎగినాయి. ఇప్పుడు చేసుకుందాం. రెండో వాయి వేసుకుందాం. అల్లం పేస్ట్ ఎప్పుడు వేస్తావు? ఇప్పుడు కాదు, నేను వేస్తాను, నేను చెప్తాను ఉంటుంది. మంచిగా తీయాలి. నాకు అది చూపి. నేను చికెను పొద్దున్నే తెచ్చుకుంటా. ఇది సాయంత్రం 6 అవుతుంది. పొద్దున్నే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. ఇప్పుడు తీసి కడుక్కున్నా. అప్పుడు ముక్క మంచిగా మెత్త సాఫ్ట్గా ఉంటుంది. మనం ఆదల బదులు అప్పటికప్పుడు తెచ్చి చేసి అరగంట కలిపి పెట్టినా కానీ అది నానదు. ముక్క పీస్ వస్తుంది, గట్టిగా ఉంటుంది. అట్ట కాదు, మనం ముందే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతకైతే నిన్న తెచ్చి పెట్టుకున్నా పర్వాలేదు, ఫ్రిడ్జ్లో బాగానే ఉంటుంది. నేనైతే పొద్దున్నే తెచ్చుకున్నా. సాయంత్రం 6 గంటల దాకా ఉంచి ఇప్పుడే గంట ముందు కడిగి 1/2 అవర్ పసుపు ఉప్పు వేసి నానబెట్టుకున్నా. అప్పుడే ముక్క బాగుంటుంది. ఇది ఆ పని చేయండి. లేదు కలర్ రాలే, సెగ తగిలింది అంతే. దానికి సెగ కూడా తలగాలి. ఇంకా ఇప్పుడే కదా వేసుకున్నా. నూనె బాగా వేడిగా ఉంది కదా. ఆ సిమ్లోనే పెట్టాలి, ఏడున్నా పెట్టకూడదు. ఇదిగో సిమ్లోనే ఉండాలి. అప్పుడే లోపల ఉండే నీరు వచ్చేస్తుంది సిమ్లో ఉంటే. అది వచ్చి అది కాల. నిమ్మకాయలు పెట్టుకుందాం.
నిమ్మకాయలు పిండుకున్నాం జాగ్రత్త కడాయి కరుగుద్ది. జ్యూసే ఉండట్లేదు లేదు 4 కాయలు పడతాయి. పెద్ద కాయలు అయితే 3. మీరు ఒక పొలం ఉండాలనుకుంటే ఇంకొక కాయ పిండేసుకోవచ్చు, దాని ఏముంది, అంతే కదా బావా. ఎవరికి నచ్చిన కాడికి వాళ్ళు వేసుకుంటారు. నాకైతే ఎక్కువ ఉండాలా. నీకు ఎక్కువ ఉండాలా, పుల్లంగా వేస్తే మేమే తినలేము. ఎట్లా చేయాలా? తినేది నేనే కదా. మీరు తినదు కదా. చపాతీలు తింటాం కదా. తింటే తినండి ఏమైతే. ఎర్రకాయలు వస్తాయి బాగా ఉంటాయి. మనూరు కాడ ఉంటాయి నిమ్మకాయలు, ఫుల్ రసము, ఫుల్ రసం ఉంటాయి మనూరు కాడ అయితే నిమ్మకాయలు. ఇప్పుడు లేవులే అట్లా. లేదు లేదు ఉండయి. ఉండయా? మనం బొట్టలగూడలో నిమ్మ చెట్లు పోయినాం కదా, గుర్తేనా? పెళ్ళి అయినప్పుడు నా సైడ్ చూపి. పెళ్ళి అయినప్పుడు బొట్టలగూడలో నిమ్మ చెట్లు దమ్మని పోయినాం నేను మా ఆయన. అవి తిందామంటే మేము ఇంతలో ఒక ఆయన బలే ఉండేవి. తిందామనిపిస్తే ఒక దినసరికి పళ్ళన్నీ పోయేవి. వాటిని చూసుకుంటూ ఉండటం ఏం చేయలేము. అందుకే ఆ తోటలు కూడా ఉండరాడా. నిమ్మకాయలు ఏం చేస్తారా? తింటే తింటే ఒక కాయ తింటే 2 కాయలు తింటే. నువ్వే చేసిన పచ్చళ్ళు పెట్టుకుంటారు. నిమ్మకాయ పచ్చడి బాగుంటుంది. చాలా ఎన్ని కాయలు వేసిన? 1 2 3 4 వేసిన. ఇంకొకటి వేద్దాం. చిన్న చిన్న కాయలు చూసే రాట్లేదు. అందులోనూ మా ఆయన కొద్దిగా పులుపు ఉండాలంటున్నాడు కదా. బాగానే వచ్చింది కదా. వచ్చింది వచ్చింది. నిమ్మకాయ ఫుల్ పులుపు ఉంటుంది. పులుపు ఉంటుంది. చూసుకొని వేసుకుందాం. ఎక్కువైతే ఆఫ్ చేస్తా కదా. లేదు పడుతుందా పులుపు? కారం వేస్తున్నాం కదా, కారం ఉప్పు అన్నీ వేస్తాం కదా, ఆ మాత్రం పులుపు పడుతుంది. తిప్పుకొని అప్పుడప్పుడు తిప్పుకోవాలి మంచిగా నిలబడి అన్నీ వేసి ఎటు పోవద్దు. ఒకే పక్క ఉడికిపోతుంటాయి. అందుకని మంచిగా తిప్పుకోవాలి. నురుగు వస్తుందని ఏం భయపడకండి. మంచి ఆయిల్ అయితే అట్లే వస్తుంది నురుగు. అదే ముందు మంట తగ్గిస్తే నురుగు పోయా. ఇట్లా బాగుంది చూడండి. మంచిగా 7 ఐటెంలు వేసి మంచిగా వేయించి పెట్టుకున్నాం కదా. ఏంటి? దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, యాలక్కాయలు, ఆవాలు, మెంతులు వేసి మంచిగా వేయించి పెట్టుకున్నాం కదా. అవి మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు ఇంకొక రవ్వ మెత్తగా ఉండాలి. ఇంకొక ఇప్పుడు మెత్తగా ఇట్లా మూత పెట్టుకున్నాం. వాసన పద్దు కదా, అట్లా పెట్టుకున్నాం. అందుకే లాస్ట్ టైంకి వేసిన. ఫస్ట్ టైంకి వేసలేదు. ఫస్ట్ టైంకి మిక్సీ పట్టలేదు, లాస్ట్ టైంకి పట్టుకున్నా. ఎందుకంటే స్మెల్ పోతుంది కదా. అట్లా కొన్ని టెక్నిక్లు ఉంటాయి. మీకు తెలుసులే కానీ తెలియని వాళ్ళకే చెప్తున్నాను. నాకు తెలియదులే బాగా. నోరు దాకా వచ్చి అయిపోతుండే బాబా మాటలో. ఎందుకు ఆగిపోతుండే? ఎందుకు ఆగిపోతుందంటే ఇప్పటికే నా డామినేషన్ ఎక్కువైపోయిందని అంటా ఉన్నారు. డామినేట్ చూపెడుతుండవు కదా. నిన్న ఎంతసేపు అన్నారు నిన్న వచ్చిన వాళ్ళు. ఎవరు బాబా? పూర్ణిమ వాళ్ళు. పూర్ణిమ, రాధిక అంతా కట్ చేసి కొంచెం చూపించాడు.
నా డామినేషన్ అంటే చాలా ఉందంట. మా ఆయన అంటే నేను తిప్పలు పెడుతుందంట. నన్ను తిప్పలు పెట్టకపోతే చాలు మా ఆయన. ఇంకా రంగా ఆగాల ఎదురట్లు ఎర్రగా అదే ఎట్లా అట్లా ఈ తెల్లగా ఉండే తెల్ల అవి ఎర్రగా వచ్చాయి. ఎంతవరకు వచ్చినాయి? ఏగిని వేగినాయా? ఏగిని అని నేను పిలిచిన. ఇప్పుడు కలర్ సరిపోయి ఇంకా ఇంకా కొద్ది కలర్ వస్తాయి తీసినాక. అవి వేడికి ఎగుతాయి. ఆ వేడికి ఇంకో కొద్దిగా కలర్ వస్తాయి. చూడండి ఆయిల్ పావు కేజీ ఆయిల్ ఉంది. పడద్ది ఆ ఆయిల్ పడుతుంది. ఇప్పుడు మనం ఆయిల్లో ఏం చేద్దామంటే చూపి నన్ను కొద్దిగా, అప్పుడప్పుడు కొద్దిగా నన్ను కూడా చూపి. ఆయిల్లో 3 స్పూన్లు పెద్దవి 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 100 గ్రాములు ఉంటుంది. 100 గ్రాములు పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. చికెన్ తీసిన ఆయిల్లోనే వేసుకోవాలి. మంచిగా మాడకుండా కలబెట్టుకొని పచ్చివాసన పోవాలి. ఇది ఇప్పుడు వైట్గా ఉంది కదా, ఇది గోల్డ్ కలర్ రావాలి. అసలు తడే ఉండకూడదు. కొద్దిగా కూరలోనన్నా కొద్దిగా తడి ఉన్న కూర వేసుకోవచ్చు, అది ఆ రోజుతో అయిపోద్ది. కానీ ఇది పచ్చడి అసలు తడే ఉండకూడదు. ఎర్రగా రావాలి. అల్లం తడి ఉంటుంది అల్లంలో. మంచిగా వేగాల. దాంట్లో నీరంతా ఇంకిపోవాలి. చూడండి పీసులు ఉడకబెడితే, చికెన్ ఉడకబెట్టి చేస్తే ఇంత క్లీన్గా ఇంత నీట్గా ఉండదు పీసు. చూడండి ఎట్లా ఉండేది పీసులు. నేను అట్లా చేసినా ఇట్లా చేసిన అది అంత రుచి అనిపించలేదు. ఈ మంచిగా రుచిగా బాగుంటుంది పచ్చడి. మంచిగా నానెయ్యండి చికెన్ని ముందాడే తెచ్చి, బాగుంటుంది పచ్చడి. ఆ నురుగంతా పోవాలి బావా. ఆ నురుగంతా పోతే తడిపోయినట్టే. నురుగంతా పోయి ఎర్రగా కనపడుతుంది అల్లము. అప్పుడు వేగినట్టు. వేగింది బావా. వేగిందా? వేగింది. నురుగంత పోద్దా? నురుగు ఉంది, ఏం కాదు. ఫుల్ రెడ్ వచ్చింది. రెడ్ వచ్చింది కనపడుతుంది. చీకటి ఉంది నాకు ఏంటో. మంచిగా ఎరుపు ఉంది. వేగింది. ఇప్పుడు మనం చికెన్ పీసులు వేసుకుందాం. నాయలున్నా వచ్చేసుకోండి. వెంటనే మసాలా మొత్తం మనం అప్పుడే కూర్చే పెట్టుకున్నాం అన్నమాట. ఎంత కావాలో అంతే వేసుకున్నాం. దానికి ఎంత కావాలో అంత మసాలా పెట్టి పెట్టినాం. దానికి ఎంత కావాలో అంత మసాలా పెట్టి పెట్టినాం. ఆయిల్ పక్కన తీసి పెట్టుకున్నాం ఎక్కువ అయిద్దని. వేయించింది అది కావాలంటే అది కూడా పోసుకుంటా. తక్కువైతే పోస్తావు. తక్కువైతే పోస్తా. ముందే ఎందుకని మళ్ళీ ఎక్కువైతే బాధ కదని తీసి పెట్టుకున్నా. వేసినా కదా మసాలా వేసినా కదా. ఇంకా పదండి అక్కడికి పోదాం, కలుపుకుందాం పచ్చడి. నిన్న వచ్చిన వాళ్ళు ఏమన్నారు? వాళ్ళకేం తెలుసు నీ సంగతి. చూసేదాన్ని ఇప్పుడు చూసేదాన్ని నాకు తెలుసు నీ సంగతి. ఇప్పుడు ఉప్పు మొత్తం పడుతుంది. చాలా ఉన్నట్టు కొద్దిగా చేస్తా బావా. సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు కదా. ఏమో నాకే భయం వేస్తుంది. కారం చెప్పినా కదా ఇంకా కొద్దిగా వేసుకోవాలని. కొద్దిగా పడుతుంది కారం. ఉప్పు కారం సమానంగా ఉండాలి తూకంలో. 7 గ్లాసులు కదా, కారం తక్కువ వస్తుంది, ఉప్పు ఎక్కువ వస్తుంది. తెలుసు, అది చెప్తాను కొద్ది తెలియని వాళ్ళకి. ఉప్పు తూకము, కారం తూకం తక్కువ. ఆయిల్ పడుతుంది బాబా. పోయి ఆయిల్ తీసుకురా పో. అడుగు బాబా నేను కూర్చోను. వెళ్ళు
ఆయిల్ పడుతుంది గ్లాసులో తేప. అన్ని పనులు నాకే. ఇక వేడిగా ఉంది. ఈ పచ్చడి నన్ను చూపి. పచ్చడి 2 నెలలు ఉంటుంది 3 నెలలు ఉంటుంది అంటారు కదా, మాకు ఇవాళ రేపటికి అయిపోద్ది. ఇది పైన చికెన్ పచ్చడి కదా. అదే చికెన్ పచ్చడి. మాడికాయ పచ్చడి 3 నెలలు వస్తుంది అంటే నెల కూడా 20 రోజులే వచ్చింది ఆ పచ్చడి. అట్లా తిన్నారు, అట్లా తింటారు, అట్లే తింటారు. అందులో చికెన్ పచ్చడి ఈ నైట్కి తింటారా, రేపు పొద్దునకి అయిపోద్ది. ఎన్ని రోజులు వస్తుంది నేనేం చెప్పగలను. అవి మసలు ముట్టుకోదు. నిజమే అనుకుంటారు ముట్టుకోదనుకుంటే. ఇప్పుడు మనము బాగా మిక్సింగ్ చేసినవా? మళ్ళీ ఇంకా చేయాలి కదా, ఇది కూడా చేయాలి కదా. నిమ్మరసం. నిమ్మరసం ఇంత పట్టదు బావా, మరి పుల్లగా అయిపోద్ది. మనం ఏం చేసినాం, 4 కాయలు వేసుకున్నాం, 3 వేస్తే చాలు. ఏం వేడి లేదులే, తగ్గిపోయింది. ఆ వేడిలో పడితేనే కొద్దిగా ముక్క కూడా పెట్టేది. లైట్ వేడి లేదు, వేడి కూడా లేదు, కొద్దిగా ఉంది. నూనె ఇంకా సరిపోయింది. కరెక్ట్ పోసిన అనమాట. ఎక్కువ అయితే తీసిన గ్లాసులకి, ఎందుకంటే ఎక్కువైతే పోసుకోవచ్చు కానీ తీసుకోలేము కదా. ఆప్షన్ అట్లా పెట్టుకోవాలి ఏదన్నా సరే. అయిందండి, అయిపోయింది. ఉప్పు చూసుకుందాం. బాగుంది, ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. కొద్దిగా తగ్గుద్ది, పట్టాలి కదా. వద్దులే, పోయొద్దు. వద్దులే, సరిపోకపోతే తర్వాత వేసుకుందాంలే. కరగదు మళ్ళీ దాంట్లో నూనెలో. కరిగేది ఏం లేదు, అయిపోయింది, మెత్తగా కలిసిపోయింది. సరే తీసుకుందామా, చూపెట్టు. వేసే జాడిచ్చేది కనపడుతుందా? చికెన్ పచ్చడి రెడీ. ఇంకా రేపటికైతే బాగుంటుంది, అంత ముక్కకు బట్టి బాగుంటుంది రేపటికైతే. చికెన్ పచ్చడి రెడీ. చికెన్ పికిల్స్ సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని 4 ముక్కలు వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో. ఇంకా కొద్దిగా ఉంటే కొద్దిగా నెయ్యి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అన్నం దించి చూపిస్తా బావా, అన్నం అందుకో. టేస్ట్ చూసి చెప్తాను ఎట్లుందో, ఉప్పు సరిపోయిందా లేదా, చికెన్ ముక్కలు మంచిగా ఉండయా లేవా. చికెన్ ముక్కలు బాగుంటాయా ఉండకపోతాయా? ముందు చికెన్ ముక్కే తింటా. చాలా బాగుంది. చికెన్ ఎట్ట చేసుకున్నా బాగుంటుంది, అట్టనే ముడక పెట్టుకున్నా అట్టనే వేయించుకున్నా బాగానే ఉంటుంది కదా బావా. నాకు ఒక ముక్క పెట్టి నేను చూస్తా. పాపం ఎట్లా ఉంది, ఎట్లా ఉడితే తెలుసుద్దా, మాట్లాడితే తెలుసుద్దా. ఓకే, మంచిగా ఉంది. అన్నంలో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. బాగుంది కానీ మగ్గాల ఇప్పుడే పోసిన కారము పచ్చి ఉంది, ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. బాగుంది, అన్నీ సరిపోయింది. అన్నీ సరిపోయింది, కొద్దిగా మగ్గాలంటే రేపు అయితే బాగుంటుంది. బాగుందండి.
చాలా బాగుంది. ఇట్నే పెట్టుకోండి. చూపించు బావ. ఇంకేం చెప్తావు చెప్పు. ఉందా ఒకటి పెడతారా? చాలు. ఒకటి పెడతారా? మంచిగా ఉండే ముక్కలు. బాగుంటుంది. సరేనండి, మరి నేను చేసిన చూడండి, నేను చేసిన చికెన్ పచ్చడి, చికెన్ పికిల్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఇంకా ఏమేమి వంటలు చేయమంటారో కామెంట్లో పెట్టండి. మా నవీన్ వచ్చినాక రేపు వీడియోలో కామెంట్లు చదువుతాడు. సరేనా? సరేనండి, ఉంటా మరి. కోటలు చెప్పు చూడమని. చూడమ్మా ఉమా, చూడు పెట్టినా, నువ్వు అడిగినావు కదా, పెట్టినా చూడు. రేపు చూసి ఇట్నే పెట్టు, ఒకసారి పెట్టు. సరే మరి, ఉంటా మరి. టాటా, బాయ్ బాయ్.